పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత కొంతకాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు ఇక చివరి దశకు చేరింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ తర్వాత బజ్ బాగానే పెరిగింది. పవన్ లుక్, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ కు హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించిన విశేషాలు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ప్రతి విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హరిహర వీరమల్లు రన్ టైం ఎంతనే విషయం బయటకొచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని ప్రాంతాల్లో హరిహర వీరమల్లు టికెట్ బుకింగ్స్ మొదలు కాగా అక్కడ ఓ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఈ సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాలు అని పేర్కొంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ మేర రన్ టైంతో పవన్ కళ్యాణ్ సునామీ రాబోతోందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాని ఈ సినిమా రన్ టైం ను అందులో పేర్కొన్నారు అంటే అదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు 3 గంటల రన్ టైం ను ప్లాన్ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలు తగ్గించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుంది అనేది టాక్. ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలో పవన్ లుక్ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, క్లైమాక్స్ లోని సన్నివేశాలు హైలైట్ కానున్నాయని సమాచారం. ధర్మం కోసం యుద్ధం అంటూ హరిహర వీరమల్లు తెరపైకి రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్జీత్, జిషు షేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు విడుదలకు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇది చారిత్రక వాస్తవాలను తప్పుదోవ పట్టించడమేనని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది అయిన బెక్కిం జనార్దన్ పండుగ సాయన్న జీవితంపై పుస్తకం రచించారు. హరిహర వీరమల్లు చిత్ర బృందం వాస్తవాలను పక్కన పెట్టి సాయన్న చరిత్రను పూర్తిగా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పండుగ సాయన్న జీవిత చరిత్రపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో పండుగ సాయన్న చరిత్రకు సంబంధించిన తప్పుడు సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని, న్యాయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలతో సినిమా వర్గాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై తాజా వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ గురించి ఇప్పుడు టాక్ జరుగుతోంది. నిర్మాత ఏఎం రత్నం తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 140 కోట్లకు పైగా బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పూర్తిగా డీల్స్ క్లోజ్ కాలేదట. ముఖ్యంగా నైజాం డీల్ ధర 65 కోట్ల వరకు పలుకుతోందని టాక్. కానీ ఇంకా సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక ఏరియాల డీల్స్ తుది దశ చర్చల్లోనే ఉన్నట్టు సమాచారం. దీంతో రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో బయ్యర్లు ఒత్తిడి పెడుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ సమయంలో డీల్స్ ఫైనల్ చేయకపోతే ఆఖరి నిమిషంలో లేనిపోని సమస్యలు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి వేయాలన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. వీటిపై త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే ప్రీ రిలీజ్ మూడ్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టిన హరిహర వీరమల్లుకి మంచి ఓపెనింగ్ దక్కడం మాత్రం ఖాయం. రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాల్లో సరైన హైప్ లేకపోవడంతో బాక్సాఫీస్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఈ సమయంలో మాస్ ప్రేక్షకులు మళ్లీ థియేటర్కు వచ్చేలా చేసే పవర్ ఈ సినిమాకే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న థియేటర్లో ఈ సినిమాతో తన స్టామినాను మళ్లీ నిరూపించే అవకాశం ఉంది. మొత్తానికి బిజినెస్ పరంగా ఇంకా కొన్ని విషయాలు తేలాల్సి ఉన్నప్పటికీ సినిమా కంటెంట్ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్లో చూపిన విజువల్స్, బ్యాక్ డ్రాప్ సినిమాపై నమ్మకాన్ని పెంచాయి.
ఓసారి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ ఇవ్వడమే కాకుండా కొత్త రికార్డుల కోసం దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక మిగతా డీల్స్ ఎప్పటి వరకు ఖరారవుతాయో చూడాలి. మరోవైపు సినిమా ప్రమోషన్ల హడావుడి మొదలైపోయింది. లిమిటెడ్ రన్ టైంతో రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ పాజిటివ్ బజ్ కారణంగా ఓపెనింగ్స్ సాలిడ్గా ఉండే అవకాశాలున్నాయి.